కాకినాడ రేచర్లపేటలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం వద్ద చొల్లంగి అమావాస్య శ్రీ భక్తాంజనేయ స్వామి వారి 87వ మహోత్సవాల సందర్భంగా భారీ అన్నదానం చేపట్టడం జరిగిందని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. కాకినాడ రేచర్లపేటలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం వద్ద చొల్లంగి అమావాస్య శ్రీ భక్తాంజనేయ స్వామివారి 87వ మహోత్సవాల సందర్భంగా భారీ అన్నదానం ఆలయ వ్యవస్థాపకులు పచ్చిపాల కోడి శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అన్నదానంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, పచ్చిపాలకోడి శ్రీను, టూ టౌన్ సిఐ అప్పలనాయుడు, డాక్టర్ కిరణ్ దంపతులు తదితరులు పాల్గొని అన్నదానం చేపట్టారు. 87 సంవత్సరాలు ప్రసిద్ధిగాంచిన ఆలయమని, ఆలయాన్ని 2022లో పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా చొల్లంగి అమావాస్య సందర్భంగా ఆలయం వద్ద భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరగడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజున ఈ వార్డులో కోడి శ్రీని గారు ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మా అందరికీ పేర్లు అంతా రవిశంకరు, ఇంకా మిగతా వాళ్ళు వీరమహిళలు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఇంత 87 సంవత్సరాల ప్రతిష్టమైనటువంటి దేవాలయాన్ని మళ్ళీ 10/2/2022లో పునఃస్థాపితం చేశారు. దానికి ఈ వార్డు వారు అందరూ కూడా సహకరించి వారి యొక్క దీంతో ఈ దేవాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విశేషం. కాబట్టి ఇక ముందు ఇప్పుడు కూడా ఈ దేవాలయం ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ వీరందరూ ఈ వార్డులో ఉన్నటువంటి నాయకుల అందరి యొక్క ఆధిపత్యంలో ఇంకా దినదినాభివృద్ధి చెంది ఎంతో మంది భక్తులకు ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క భక్త ప్రసాదాలని అందించాలని ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా నేను ఈ జనసేన పార్టీ తరఫున, ఈ కూటమి తరఫున కూడా నేను ఇచ్చేది ఏంటంటే, మీకు ఈ దేవాలయానికి ఎటువంటి సహాయ సహకారాలు